ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లో ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు? దేవుని ప్రేమను, ఆయన కృపను అనునిత్యం అనుభవించగలుగుతున్నారా? ఫస్ట్ లో మినిస్టర్ పేజ్ కి మీరు పెట్టే ప్రతి ప్రార్థన అవసరత గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. రిప్లైస్ లేట్గా వస్తే దయచేసి ఏం అనుకోవద్దు. వీఆర్ ట్రైంగ్ టు రిప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అందరి జీవితాల్లో సాక్ష్యాలు చెప్తున్నారు అక్క, నా ప్రార్థన రిక్వెస్ట్ మాత్రం అవసరంగానే మిగిలిపోయింది. ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను కానీ ఎట్లాంటి సమాధానం రావట్లేదు నాకు అనుకుంటున్నారా? అయితే మీతో ఒక విషయాన్ని నేను పంచుకుంటాను. ఇమాజిన్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఏదో ఒక డ్రెస్ బాగా నచ్చింది. అయితే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది కాబట్టి నేను కొనుక్కుంటాను అని అతనితో చెప్పినప్పుడు అతను ఏమంటాడు? తీసుకో అయ్యా, నీకు నచ్చిన బట్టలు తీసుకో, ఖచ్చితంగా నేను నీకు అవి ఇస్తాను అని చెప్తాడు కదా. అయితే ఆ యజమానుడు మీకు అది ఇస్తానని మాట ఇచ్చినంత మాత్రాన ఆ వస్త్రానికి ఉండే ధర లేక వెల చెల్లించకుండా మీరు ఇంటికి తెచ్చుకోగలరా? లేదు కదా. అంటే మీకు అది నచ్చినప్పటికీ, మీరు అది కొనుక్కుంటానని అడిగినప్పటికీ, ఆ యజమానుడు దానికి ఒప్పుకున్నప్పటికీ, దాని మీద మీరు పెట్టాల్సిన పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకపోతే మీరు దాన్ని ఇంటికి తెచ్చుకోలేరు కదా. నిజానికి మన ఆత్మీయమైన జీవితం కూడా ఇలానే పనిచేస్తుంది. అబ్రహాం ఉన్నాడు, తనకు ఒక కుమారుడు ఉంటే బాగుండు అనుకున్నాడు. దేవుడిని అడిగాడు, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ నిజ జీవితంలో ఒక కుమారుడిని పొందుకునే ముందు అబ్రహాము తన విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాడు. అందుకే కదా రోమిలికి రాసిన పత్రికలో ఉంటది, అబ్రహాము తన నిరీక్షణ లేక విశ్వాసము మూలంగా జనములకు తండ్రి అయ్యాడంట. యాయిరున్నాడు, తన కుమార్తెను స్వస్థపరచమని దేవుని వేడుకున్నాడు. దేవుడు ఆమెను మరణ పడక మీద నుంచి లేపాడు. కానీ దానికన్నా ముందు ఓర్పు, సహనం, పేషెన్స్ అనే ఒక పెట్టుబడిని యాయిరు పెట్టాడు కదా. హన్నా ఉంది, ఒక కుమారుడు కావాలని కోరుకుంది. దేవుడు సమూయేలు ప్రవక్తనిస్తాడు. దాని వనక జరిగింది ఎంతో మనం చూసుకున్నట్లయితే, ఆమె దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళిందంట. అంటే బేసికలీ హన్నా తన పట్టుదల కలిగిన ప్రార్థనని పెట్టుబడిగా పెట్టింది. ఈ రోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో రకరకాల ప్రార్థన అవసరతలతో ఉన్నాం కదా. మనమంతా చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు, మన పెట్టుబడి ఎక్కడ? ఆయన వెండినో, బంగారాన్నో, వజ్రాల్లో, వైడూర్యాల్లో పెట్టుబడిగా పెట్టమని అడగట్లేదు. కానీ ఆయన యందు నమ్మికని, ధైర్యాన్ని, ఒబీడియన్స్, కమిట్మెంట్ ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేయాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడు నేను పెట్టే ఒకే ఒక్క పెట్టుబడి ధైర్యం. అడిగింది అడిగినట్టు ఇస్తే ఇస్తాడు, లేదు ఇవ్వలేదా అంటే ఆయనే చూసుకుంటాడు అని ఏదో ఒక తెలియని ధైర్యం ఉంటుంది నాకు. ఇట్స్ యువర్ టర్న్ నౌ. మీ ప్రార్థనా జీవితాలతో పాటు ఏ ఆత్మీయమైన పెట్టుబడిని మీరు పెట్టాలనుకుంటున్నారనేది మీరే నిర్ణయించుకోండి. హావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యూ.